రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవుళ్లను వేడుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన మహావరుణయాగం వేద పండితుల మంత్రోచ్చరణలు వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ వద్ద కృష్ణానది ఒడ్డున నిర్వహించిన ఈ పవిత్ర వరుణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని ఋత్వికుల మార్గదర్శకత్వంలో యాగ క్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్లో వరుణయాగం నిర్వహించింది. విజయ్ విహార్ ప్రాంగణంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు యాగం సాగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో వరుణదేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ హోమక్రతువులు నిర్వహించారు. ఈ యాగంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు సహా మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమణ్యవ ఉతోదయ. మహాక్రతువులో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని, శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా అన్ని ప్రాజెక్టులు నిండాలని, ప్రతి చెరువు, ప్రతి కుంట జలకలతో కలకలలాడాలంటూ ముఖ్యమంత్రి వరుణదేవుణ్ణి ప్రార్థించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. యజ్ఞేశ్వర భగవానికి, వరుణ భగవానికి. ఓం ఎల్నినో కారణంగా తెలంగాణలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతుందనే వాతావరణ శాఖ అంచనాలతో ప్రభుత్వం ఈ మహా వరుణయాగం నిర్వహించింది.